వెంకటరెడ్డి గారు, రెండు విషయాలు. ఎమ్మెల్యే చెబితే కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయరా? ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకెళ్లాలా? ఒకవేళ అదే నిజం, ఎమ్మెల్యే చెప్తేనే చేస్తారు అని అనుకుంటే కాదంబరి జత్వానీ గారికి హోమ్ మినిస్టర్ గారే పక్కన కూర్చొని, హోమ్ మినిస్టర్ గారు పిలిపించుకొని పక్కన కూర్చొని మాట్లాడుకొని కేసులు పెట్టాం అంటే ఒక సామాన్య మహిళకు గౌరవం లేదు, విలువ లేదు, మర్యాద లేదు. కాదంబరి జత్వానీ గారికి హోంమంత్రి గారే దిగొస్తారు. అంటే ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలతో సంబంధం లేదు, హనీ ట్రాప్ నటులతో మాకు సంబంధం ఉందని చెప్పగానే చెప్తున్నారు ప్రభుత్వం. అంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. ఏమని ఆ రోజు మీరు చూస్తే ఇది ఆగస్టు నెలలో పిలుచుకొచ్చారు జత్వానీని. జత్వానీకి హైదరాబాద్ దాకా మామూలు ఫ్లైట్లో వచ్చింది. అక్కడి నుంచి ప్రభుత్వ లాంఛనాలతో విఐపి బందోబస్తుతో తీసుకొని వచ్చామని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే చెప్పింది. ఒక్క నిమిషం మీకు ఇంటే అర్థం. డాక్టర్ జత్వానీతో మాట్లాడారు. డాక్టర్ జత్వానీ విజయవాడ రాబోతున్నారు. మరి ఏం డాక్టరో తెలియదు అన్న. డాక్టర్ పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ ల్యాండ్ అయిన ఎస్కార్ట్ తో తమ రక్షణలో ఆమె ఉంటారని, విజయవాడ తీసుకెళ్తారు ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని. పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేస్తారు. అక్షరం పొల్లిపోకుండా దాన్ని ఎఫ్ఐఆర్ గా నమోదు చేస్తారు. ఎంత పెద్ద అధికారులు ఉన్నా చర్యలు తీసుకోమని ప్రభుత్వం తమకి ఆదేశాలు ఇచ్చిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దానితో పాటు ఆమె ఆస్తుల్ని సీజ్ చేశారు. ఆమె బ్యాంక్ అకౌంట్స్ ని కూడా ఫ్రీజ్ చేశారు. అప్పటి విచారణాధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఫైనాన్షియల్ స్టేటస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేశాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫ్రీజ్ చేసిన అకౌంట్లని, హోమ్ మినిస్టర్ స్తంభింప చేసిన అకౌంట్లని పునరుద్ధరించమని బ్యాంకులకు చెప్తామన్నారు. సీజ్ చేసిన ఆమె ఆస్తుల్ని వదిలిపెడతామన్నారు. నిన్న టీవీ5 కథనాలు చూసిన తర్వాత ఆమెకు అసలు డబ్బులు లేవు, గడవడానికి బారో చేయాల్సి వస్తుంది, రోజు గడవడానికి హనీ ట్రాప్ చేయాల్సి వస్తుంది. దేశం కోసం సర్వీస్ చేసిన అధికారి, తల్లి రిజర్వ్ బ్యాంక్ అధికారి. సో ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ప్రభుత్వం ఇస్తాను అని ఆమెను తీసుకొని వచ్చారంట. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడంటే జరిగింది, ఈమెను తీసుకొని వచ్చింది జూలై 2024, జూలై కాదు ఆగస్ట్ 2024. జూలైలో నంద్యాల జిల్లా మచ్చిపర్లు ఇందా మనం మాట్లాడుకున్నటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం ఎతకట్లా, జత్వానీ కోసం ఎతుకుతున్నారు. నువ్వు వచ్చి ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి 2-3 నెలల్లో ఏదో వాళ్ళ ఇంట్లో వివాహం ఉందంటే ముందు అర్జెంటుగా అతను లోపలేయాలి. అదేవిధంగా విశాల్ గున్ని గారిని, కాంతిలాల్ టానే గారిని అందరం లోపలేసేయాలి. నువ్వు రా, నీకు డబ్బులు ఎంత ఇస్తాం. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఓ ప్రభుత్వం వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి నటికి ఏ విధంగా ఇచ్చిద్ది అంటే మీరు డబ్బులు ఇచ్చామని తీసుకొని వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ. మరి ఆకున్నటువంటి దాని మీద ఆ రోజు మాట్లాడింది ఏంటి? ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ అనేది కూర్చొని గురించి చెప్పండి, ఏం తెలియదు ఆ విషయంలో, అది చెప్పండి క్లియర్ గా. ఏం తేలింది సార్? 1,30,00,000 ఏదైతే నొక్కేసిందని తేలింది. ఆల్రెడీ జగ్గైపేటలో 5 ఎకరాల ల్యాండ్ నొక్కేయడానికి వైఎస్ఆర్సీపీ చెప్తోందా, సిఐడి చెప్తోందా? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చెబుతుంది. సిఐడి చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటే తప్పక చెప్పింది అనమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇందాక మీరు అదే ఈ చోటి కర్మ ఈ చోటి అని చెప్పారు కదా, ఈ చోటి కర్మ ఈ చోటి అనుభవించాలి, ఈనాటి కర్మ మరునాడన్నా అనుభవించాలన్నట్టుగా ఈ 2 ఏళ్లలో అనుభవించారు. ఇప్పుడు బాగా డ్యామేజ్ చేశారు కదా, జత్వాని పెట్టుకొని అడ్డం పెట్టుకొని క్లియర్ గా సార్ దీన్ని వాడుకొని మిమ్మల్ని బాగా డ్యామేజ్ చేశారు కదా సార్. వాళ్ళు డ్యామేజ్ చేసిన ప్రజలకు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున నిజం అర్థం కదా. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితిని అర్థం కాదు. ఈ రోజు గుంటూరులో ఇన్సిడెంట్ ఉంది, సీసీ ఫుటేజ్ 2-3 రోజుల తర్వాత బయటకు వచ్చింది. 2 రోజుల తర్వాత అసలు విషయం ఏదైనా జనాలకు అర్థమైంది కదా. విజయవాడలో ఆల్రెడీ బూడిద దొరకదని తల్లిగారు డిసైడ్ అయిపోయి నిన్న కర్మకాండలు కూడా చేసేసుకున్నారు, జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా, బూడిద కూడా అలాంటి పరిస్థితి ఉంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడైతే ఒకటి చెప్తున్నాను సార్, మొన్న ఈ మధ్య కూర్చొని ఏదో ఎట్టానే ఏదో మాలేసుకొని కూర్చున్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు, కూర్చొని సోషల్ మీడియాలో ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే టాస్క్ ఫోర్స్ ని పెడతాం ఒక్కొక్కరు అంత చూస్తా అన్నారు కదా. మరి ముఖ్యమంత్రి జత్వానీ గురించి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి జత్వానీ గురించి మాట్లాడారు, హోం మంత్రి జత్వానీ గురించి మాట్లాడింది, ఏదైతే నారా లోకేష్ జత్వానీ గురించి మాట్లాడారు. ఈ నలుగురు జత్వానీ 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 అన్యాయం జరిగింది, జత్వానీ అంత గొప్పది లేదు, జాగ్రత్త జత్వానీ నువ్వు రామ్మా అని చెప్పి అన్ని తీసుకొని వచ్చి మా మీద దుష్ప్రచారం చేశారు కదా. ముందు మొట్టమొదటి నలుగురు మీద కదా కేసులు పెట్టాల్సింది. ముందు ఈ నలుగురు మీద పెట్టి తర్వాత ఆ 2 పత్రికలు, వాళ్ళకు సంబంధించిన 10 శాటిలైట్ ఛానళ్ళు, వీళ్ళందరూ జత్వానీ ఈ దేశానికి భావి భవిష్యత్తు, జత్వానీ లేకపోతే అసలు ఈ దేశం లేదు,
జత్వానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తాం ఏ కదా, దేశం లేదు, తెలుగుదేశమా భారతదేశం? భారతదేశమే లేదని చెప్పారు సార్. ఆడబిడ్డని ఇవ్వడానికి 1500 లేవు, జత్వానికి స్పెషల్ ఫ్లైట్లు, నోవాటెల్లో స్పెషల్ రూమ్లు, ఎస్కాట్లు, ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అన్ని ఇవ్వడానికి మా దగ్గర ఉన్నాయని చెప్పినప్పుడు ముందు లోపల వేయాల్సింది ఎవరిని? వీళ్ళనే కదా. సో ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అంతకు ముందు కానీ రేపు పొద్దున భవిష్యత్తులో కానీ ఇంత దారుణమైనటువంటి జంగిల్ రాజు పాలన ఎప్పుడు జరగదు. అంత దారుణం ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్ హ్యాండ్స్లో మీరే ఉండాలి. ప్రతి ఇంటి బయట సీసీ కెమెరాలు పెట్టుకోండి. అయితే ఏంది అప్పులో అప్పు, ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే పరిస్థితి ఏందండి ఇది? మారిపోయింది. రేపు పొద్దున ఎవడొచ్చి ఇంట్లో ఏం చేస్తాడని గ్యారంటీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం రేపు పొద్దున నెలలోకి వెళ్తాడు సీసీ కెమెరా లేని ఇంట్లోకి, పరిస్థితి ఏంటి?